శ్రీ మహాగణాధిపతయ నమః. మనం పరాశర జ్యోతిషం 6వ భాగంలోకి వచ్చాం. నా పేరు కప్పగంతి సుబ్రహ్మ సోమయాజులు, విజయవాడ. పరాశర జ్యోతిషంలో ఇప్పటిదాకా మనం చెప్పుకున్నవి గ్రహముల యొక్క స్థాన ఆధిపత్యాలు, ఏ గ్రహములకి ఆధిపత్యాలు వస్తే ఎటువంటి ఫలితాలు ఇస్తాయి, అలాగే వాటి యొక్క స్థితిని బట్టి ఉత్తరకాలంలో ఉన్న సూత్రాలని మనం శోధన చేశాం. దీని మూలంగా యోగించే గ్రహం ఏమిటి, యోగించని గ్రహం ఏమిటి, ఈ విషయాల మీద మనకి ప్రత్యక్షమైనటువంటి అనుభవం వచ్చిందని చెప్పేసి అనుకుంటున్నాను. కారణం ఏంటంటే అందరం ప్రాక్టీస్ చేయాలి కాబట్టి ప్రాక్టీస్ చేసి ఉంటారనే ఉద్దేశంతో ఆ మాటను అంటున్నాను. ఇక్కడ మరి తదుపరి మనం దశలు అంతర్దశలు అంటే ఈవెంట్ గురించి మనం చెప్పాలి. యోగించే గ్రహం ఆ దశ నడుస్తోంది, ఈ దశకి సంబంధించి దశానాథుడు అంతర్దశానాథుడు వీళ్ళిద్దరికీ ఏ ఏ గ్రహాలతో సంబంధం ఉంది. సంబంధం అంటే స్థితి, యుతి, వీక్షణ. ఈ గ్రహాలు వెళ్ళి ఈ దశానాథుడు అంతర్దశానాథుడు ఎవరింట్లో ఉన్నారు, ఎవరితో కలిసి ఉన్నారు, ఎవరి చేత చూడబడుతున్నారు, ఈ మూడు గ్రహాల్లో అంటే ఉన్నటువంటి స్థానాధిపత్యం అక్కడ స్థానబలం రీత్యా బలంగా ఉన్నారా, కలిసిన గ్రహాల వలన బలంగా ప్రేరేపింపబడుతున్నారా, చూడబడుతున్న గ్రహాల వలన బలంగా ప్రేరేపింపబడుతున్నారా, ఈ మూడు అంశాలని అంటే చూడబడుతున్నటువంటి గ్రహాలు ఏవైతే ఉన్నాయో, ఏ గ్రహాల చేత చూడబడుతున్నారో ఆ గ్రహాలు స్థానబలాన్ని కలిగి చూస్తూ ఉంటే వాటి ప్రభావం ఎక్కువగా ఉంటుంది. అంటే కలిసిన గ్రహం కానీ ఉన్న స్థానం కానీ ఈ రెండుతో మనం వాటిని కంపేర్ చేసినప్పుడు. కానీ మరొక ముఖ్య విషయం ఏంటంటే ఒకవేళ ఉన్న స్థానంలోనే స్థానబలం ఎక్కువ ఉంది ఆ గ్రహానికి, ఆ దశానాథుడికో అంతర్దశానాథుడికో, వాళ్ళ ప్రభావాలు ఎక్కువగా ఉంటాయి. లేదా వీళ్ళతో కలిసిన గ్రహాల యొక్క స్థానబలం ఎక్కువగా ఉంది, ఆ గ్రహాల యొక్క ప్రభావాన్ని ఎక్కువగా చూపిస్తూ ఉంటాయి. ఇంతకీ ఇక్కడ చాలా విచిత్రమైనటువంటి ఒక విషయాన్ని మీరు గమనించుకోవాలి. మనం పరాశరుడి దగ్గరికి వెళ్ళామనుకోండి, పరాశరుడు రాహుకేతులతో కూడా ముడిపెట్టి మనకి ఫలితాలు చెప్పుకుంటూ వచ్చాడు. యద్యత్ భావగతో వాపి యద్యత్ భావేష సంయుతౌ తత్తత్ ఫలాని ప్రబలౌ ప్రతిషేతాం తమోగ్రహౌ అని చెప్పుకుంటూ వచ్చిన కారణంగా రాహుకేతులను ఆయన తీసుకున్నాడు. సంఘంలో ఒక విచిత్రమైనటువంటి జ్యోతిష శోధన జరుగుతోంది, మీరు గమనించారో లేదో. మరి ఇదే వరాహమిహిరుల వారి యొక్క బృహజ్జాతకంలో వెళ్ళామనుకోండి, దశాంతర్దశాధ్యాయం అని చెప్పి ఒకటి చెప్పాడు ఆయన. ఆ దశాంతర్దశాధ్యాయంలో ఏకం ద్వౌ నవవింశతి ధృతకృతి పంచాశదేశాంక్రమాత్ చంద్రారేందుజ శుక్రజీవ దినకృద్దైవాకరీణాం సమాహ సైస్వైః పుష్ఠఫలాని సర్గజనితైః సప్తిర్దశాయాః క్రమాద్ అంతే లగ్నదశాశుభేతి యవనానేచ్ఛంతి కేచిత్తదా అంటాడు. రవికి 20 సంవత్సరాలని, చంద్రుడు 1 సంవత్సరం, కుజుడికి 2 సంవత్సరాలు నైసర్గిక దశలు చెప్తాడు. అందులోనే ఆ అధ్యాయంలో కొంచెం ముందుకు వెళ్ళామనుకోండి, వరుసగా దశ అంతర్దశ ఫలితాంశాలు చెప్పుకుంటూ వచ్చి ఆ దశలు అంతర్దశలు అనేటువంటి వాటి యొక్క ప్రభావాలను చెప్తూ రవిదశ అంతర్దశ ఫలితాలు అవి శౌర్యాం స్వప్న ఖదంత చర్మ కనక క్రౌర్యాధ్వభూపావహి అంటూ ప్రారంభం చేశాడు. చంద్రదశ, కుజదశ, బుధదశ అంతర్దశ, గురుదశ అంతర్దశ, శుక్రదశ అంతర్దశ, శనిదశ ఫలవిశేషాలు చెప్పుకుంటూ వచ్చాడు. చాలా బాగుంది. కానీ రాహుకేతుల విషయం ఎక్కడ మాట్లాడలేదండి ఈయన. రాహుకేతుల దశ విషయాలు మాట్లాడకపోతే నేను ఇప్పుడు వింశోత్తరి అనేటువంటి గ్రహదశ అంతర్దశ వేసినప్పుడు ఈ గ్రహదశలు అంతర్దశల్లో మరి ఈ వింశోత్తరి అనేవి వేసుకోవాలా వేసుకోకర్లేదా? వింశోత్తరి దశలో రాహుకేతులు ఉన్నారు కాబట్టి రాహుకేతులు ఇందులో వేసుకోవాలా వేసుకోకర్లేదా? రాహుకేతుల యొక్క దశలు అంతర్దశలు 25 సంవత్సరాల యొక్క విశేషాన్ని రాసి నేను బృహజ్జాతక రీత్యా ఫలితాంశాలు చెప్పాలంటే బృహజ్జాతకంలో ఎక్కడా కూడా లేవే ఫలితాలు. ఇదే పరాశరుడు అనుకోండి, లగ్నాధిపౌ కుజబుధౌ చంద్రేణ యది సంయుతౌ రాహునా శనినా సార్ధం కుష్ఠం దత్ర నిర్దిశేత్, ఇలాంటి ఫలితాంశాలు చాలా చెప్పుకుంటూ వచ్చాడు. లగ్నాధిపం వినాలగ్నే స్థితశ్చేత్తమసా శశి శ్వేతకుష్ఠం తథా కృష్ణకుష్ఠం చ శనినా సహ కుజేన రక్తకుష్ఠం స్యాత్ తత్తదేవం విచారయేత్. ఏమిటండి ఆయన చాలా శ్లోకాల్లో మరి ఈ రాహు గురించి ప్రస్తావన చేసుకుంటూ వచ్చాడు. మరి రాహు యొక్క
ఫలితాంశాలను చెప్పుకుంటూ వచ్చాడు. కాబట్టి పరాశరుడు చెప్పేటువంటి అంశాలను కనుక మనం చూసుకుంటూ ముందుకు వెళ్తే ఈ పరాశర సంబంధమైనటువంటి అంశాల్లో మరి 120 సంవత్సరాల వింశోత్తరి దశ అంతర్దశ విధానాన్ని మనం ప్రవేశపెట్టుకోవచ్చు. సంజ్ఞాధ్యాయంలో కూడా మరి ఈ బృహజ్జాతకంలో ఈ రాహుకేతుల గురించి ఎక్కడా కూడా ఆయన ప్రస్తావన చేసినట్టుగా మనకు కనబడదు. రాహుకేతులు ఉన్నారా లేరా అనే విషయం కూడా అప్పుడప్పుడు మరి సమస్యగానే కనబడుతుంది. రాహుకేతుల్ని తీసుకోలేదు కాబట్టి. ఇక్కడేమో 120 సంవత్సరాల యొక్క దశలు అంతర్దశలు, 120 సంవత్సరాల దశలు అంతర్దశలు ఇచ్చాక మరి ఎట్లాగా ఏమని చెప్పాలి? ఒకటి, మరి అసలు ఈయన మొత్తానికి రాహుకేతుల్ని మాట్లాడలేదా అంటే కొన్ని సందర్భాల్లో మాట్లాడినట్టు కూడా అనిపిస్తూ ఉంటుంది. అయితే సంజ్ఞా ప్రకరణాల్లోనే అప్పుడప్పుడు ఈ బృహజాతకంలో అక్కడక్కడ కనబడుతూ ఉంటాయి. అడగంగానే వెంటనే ఎక్కడండి అంటారు. కానీ దశలు అంతర్దశల్లోకి వస్తే వాటి యొక్క విధానం మాత్రం ఎక్కడా కనబడదు. వాటి యొక్క విధానం ఎక్కడా కనబడదు. ఈ నేపథ్యంలో మరి రాహుకేతులను ఏం చేయాలి? కాబట్టి బృహజ్జాతకం చదువుకుని రాహుకేతులతో ముడిపెట్టి జాతకం చెప్తే అక్కడ ఆయన ఏదైతే మాట్లాడాడో ఆ విధానాలనే దశలు అంతర్దశల రూపంలో మనం తీసుకుని ముందుకు వెళ్ళాలి తప్పితే మరి ఇతరత్ర మనం మాట్లాడుకోవడానికి లేదు. అదే వింశోత్తరికి మనం వేసేసి వింశోత్తరి రీత్యా దశలు అంతర్దశల్ని వేసేసి మరి ఈ బృహజ్జాతకాన్ని దీని మీద అమలు చేయొచ్చా అనుమానం వస్తుంది. వింశోత్తరి మీద కేవలం పరాశర పద్ధతిని మాత్రమే వేయాలి. వాళ్ళు ఒకే రకమైన జాతకాన్ని పుచ్చుకొని జైమిని సూత్రాలు అప్లై చేస్తూ ఉంటారు, బృహజ్జాతకం సూత్రాలు అప్లై చేస్తూ ఉంటారు, మళ్ళీ పరాశర సూత్రాలు అప్లై చేస్తుంటారు. ఎట్లాగండి? ఇది ఒక్కసారి శోధన చేయాల్సిన అంశమే. శోధన చేయకుండా ముందుకు వెళ్ళకూడదు. అయ్యా మరి ఇందులోకి వెళ్ళాం, మన జైమిని సూత్రాల్లోకి వెళ్ళాం. జైమిని సూత్రాల్లోకి వెళ్తే ఆత్మాధిక కళాదిభిర్నభోగ సప్తానాం వాష్టానాం వా అన్నాడు. కాబట్టి మొత్తం అంతా కూడా అష్టానాం వా అన్నప్పుడు రాహుని తీసుకున్నాడు ఆయన. రాహునా దుర్గా అని కూడా ఒకచోట ఫలితాన్ని చెప్పాడు జైమిని. అయితే అక్కడ దశలు దాని యొక్క విధానాలు మొత్తం అంతా వేరు కదండి ఆ యొక్క జైమినికి కట్టేది. ఈ వింశోత్తరి దశ అంతర్దశ కట్టి ఈ వింశోత్తరి దశ మీద మరి జైమిని సూత్రాలతో మరి జాతకం చెప్తాను అంటే అది ఎంతవరకు సబబు? జాతకం వింశోత్తరి పద్ధతిలో దశలు అంతర్దశలు కలిపి ఆ ఈవెంట్ని నేను సరిపెట్టి చెప్తాను అంటే అది సబబు అవుతుందా? దానికి సంబంధించినటువంటి దశలు విడిగా చెప్పుకుంటూ వచ్చాడు జైమిని మహర్షి. ఆయన రాహుని పరిధిలో తీసుకున్నాడు. కాబట్టి ఇక్కడ మన ఎదురుకుండా రాయబడిన జాతకం ఏమిటి, ఏ పద్ధతిలో రాయబడింది, దీనికి సంబంధించిన దశలు అంతర్దశలు ఏమిటి? ఈ దశలు అంతర్దశలు ఎందుకంటే ఫలితాంశాలు బలానా గ్రహం బలానా ఫలితం ఇస్తుందంటాం. అది ఎప్పుడు ఇస్తుంది, ఎక్కడ ఇస్తున్నది కావాలి, ఎలా ఇస్తున్నది కావాలి, ఏ ఫలితాలు ఇస్తున్నది కావాలి. ఈ దశ అంతర్దశ వచ్చినప్పుడు ఇందులో ఎక్కడ ఏ విధమైన ఫలితాలు వస్తాయని కావాలి అన్నప్పుడు దానికి ఖచ్చితంగా అసలు అక్కడ కట్టిన దశలు ఏమిటి, అంతర్దశలు ఏమిటి చూసుకోవాలి. కేవలం రాహుకేతులతో ఫలితాంశాలు చెప్పబడినటువంటి పరాశర విధానంలో మనం ఈ యొక్క జ్యోతిషాన్ని మనం చూస్తున్నాం కాబట్టి వాటిని మనం శోధన చేసుకుంటూ ముందుకు వెళ్ళేటప్పుడు చక్కగా ఆ దశలు అంతర్దశలు వాటిని అనుగుణంగా పరాశర పద్ధతిని వింశోత్తరికి అన్వయం చేయాలి. వాళ్ళు ఎవరు కట్టినా జాతకం వేస్తే వెంటనే వింశోత్తరి దశ కడతారు. వింశోత్తరి అంటే 120 సంవత్సరాల యొక్క దశా ప్రకరణం. రవి దశ 6 సంవత్సరాలు, చంద్రదశ 10 సంవత్సరాలు, కుజదశ 7 సంవత్సరాలు, అలాగే రాహుదశ 18 సంవత్సరాలు, గురుదశ మరి 16 సంవత్సరాలు, అలాగే శని దశ 19 సంవత్సరాలు, బుధదశ 17 సంవత్సరాలు, కేతుదశ 7 సంవత్సరాలు, శుక్రదశ 20 సంవత్సరాలు. మనకి అంతర్దశలు కావాల్సి వస్తాయి. ఏదో రాహువులో గురువు కావాల్సి వచ్చింది అనుకోండి. రాహువుకి 18, గురువుకి 16 కదా. 18 × 16 వేయండి. 18 × 16 వేస్తే ఎంత వస్తుంది? 256, 272, 298, 288 వస్తుంది. అంటే 288 అంటే మొదటి 2 అంకెలని కూడా మాసాల్లో తీసుకోవాలి. 2 సంవత్సరాలు 4 మాసాలు. ఆ 8ని చివరిలో ఉన్న 8ని 3 పెట్టి గుణిస్తే రోజులు వస్తాయి. 2 సంవత్సరాల 4 మాసాల 24 రోజులు. 2 సంవత్సరాల 288లో చివరి అంకెని 3 పెట్టి గుణిస్తే రోజులు వస్తాయి. మొదటి 2 అంకెలు మరి అది నెలల్లోకి మారుతుంది. అంటే 2 సంవత్సరాల 4 మాసాల 24 రోజుల కింద వస్తుంది. అలాగే దశలు అంతర్దశలు కట్టుకుంటూ వెళ్తాం. అలా ఎప్పుడైతే వింశోత్తరి వేశామో ఖచ్చితంగా ఈ యొక్క పరాశరుడు యొక్క సూత్రాలని అమలు చేయాలి, కానీ ఇతర సూత్రాలని దాని మీద అమలు చేయకూడదు అనేది కాస్త జాగ్రత్తగా అమలు చేసుకోవాలి. అలాగే మనం ఇప్పుడు
కేంద్ర త్రికోణ నేతారో దోషయుక్త స్వయం సంబంధమాత్రాత్ బలినో భవేతాన్ యోగకారకో అని చెప్పుకున్నాం. కేంద్ర త్రికోణాధిపతులకి స్వయంగా వేరే పాపాధిపత్యాలు వచ్చినప్పటికీ కూడా వాళ్ళు కలిస్తే చాలయ్యా వాళ్ళు మంచి యోగాలు ఇస్తారని చెప్పాం కదా. మరి అలాంటప్పుడు ఒక పంచమాధిపతి చతుర్థాధిపతి వాళ్ళకి ఇతర ఆధిపత్యాలు మంచివి రాలేదు, పొరపాటున కలిశారు. చతుర్థ పంచమాధిపతుల యొక్క కలయిక మూలంగా కేంద్ర త్రికోణాధిపతుల యొక్క కలయిక అనేటువంటి యోగంతోనే మరి రాజయోగం ఏర్పడుతోంది. ఇందాక మనం చెప్పుకున్నాం కదా, స్థితి యుతి వీక్షణ అని చెప్పి. ఇక్కడ యుతి స్థితి అంటే ఇద్దరు ఒకచోట స్థితి కలిసి ఉండడం యుతి కలయిక. మరి ఈ స్థితి యుతి రెండింటి ప్రభావం చేత ఆ కేంద్ర కోణాధిపతి కూడా యోగిస్తారు అని చెప్పింది. ఆ చతుర్థాధిపతి దశో పంచమాధిపతి దశో అయింది. అయ్యి అక్కడ మరి వాళ్ళిద్దరు కలిశారు కదా. కలిసిన సందర్భంలో దశ అంతర్దశ వచ్చినప్పుడు వాళ్ళు ఆ యొక్క సంబంధ మాత్రంతోనే వాళ్ళు యోగకారకులయ్యారు కాబట్టి ఆ దశ అంతర్దశ యోగిస్తుంది అని చెప్పాలి. యోగిస్తుంది కరెక్టే. యోగం అంటే ఏం చేస్తారు అంటే చతుర్థ స్థానానికి సంబంధించినటువంటి కారకత్వ ఫలితాలు, పంచమ స్థానానికి సంబంధించిన కారకత్వ ఫలితాలు, ఆ గ్రహాలు ఏవైనాయో ఆ గ్రహాలకి సహజంగా ఉన్నటువంటి కారకత్వాలను కదా మొట్టమొదటి మనం చెప్పుకున్నాం. గ్రహజం, రాశిజం, భావజం. గ్రహరాశిజం, గ్రహభావజం అని చెప్పుకున్నాం కదా. ఆ నేపథ్యంలో మరి చతుర్థ స్థానానికి సంబంధించినటువంటి కారకత్వ ఫలితాలు, పంచమ స్థానానికి సంబంధించిన కారకత్వ ఫలితాలు, ఆ యొక్క గ్రహం నైసర్గికంగా తన యొక్క సహజమైనటువంటి గ్రహజం అనేటువంటి ఫలితాంశాలు, పంచమాధిపతి తన యొక్క గ్రహజం అనేటువంటి ఫలితాంశాలు, వీటిని వరుస క్రమంలో అక్కడ చూసి ఆ వయసు తగిన విధంగా మనం ఆలోచించాలి. అందులో సుమారుగా ఏదో 4 సంవత్సరాల పిల్లాడికి ఈ చతుర్థాధిపతి దశ, పంచమాధిపతి యొక్క అంతర్దశ యోగకారకత్వంతో ఉన్నటువంటి ఫలితాంశాలు వచ్చేటువంటిగా దశాంతర్దశలు అయి ఉన్నాయనుకోండి, వాటిని విశ్లేషించాల్సిన సందర్భం వచ్చింది. అయితే అక్కడ సంతాన యోగం అని చెప్పకూడదు. అప్పుడు పంచమాధిపతి సంతానపత్యం ఉంది కదా సంతాన విషయంగా. పంచమాధిపతి సంతానాధిపతి కాబట్టి వీడికి పిల్లాడు పుడతాడు, 4 ఏళ్ల పిల్లాడికి ఎట్లా చెప్తాం, చెప్పకూడదు. అక్కడే అందుకోసం లౌక్యం అనేది కూడా ఆ సిద్ధాంతం వాడికి అవసరం అనేది. అక్కడ విద్యాపరంగా బుద్ధి వికాసం బాగా పెరుగుతుందని, యోగం కాబట్టి బుద్ధి యోగం బాగా పెరుగుతుందని, ఎందుకంటే బుద్ధి స్థానం కూడా పంచమ స్థానం అయింది కాబట్టి ఆ కారకత్వాలు మనం చూస్తాం కాబట్టి, చతుర్థ స్థానానికి పంచమ స్థానానికి సంబంధించిన కారకత్వాలను కూడా చూస్తాం కాబట్టి. ఇదే రీతిలో ఈ ఆధిపత్యాలు వచ్చిన గ్రహాలు ఏవైతే ఉన్నాయో ఆ గ్రహాల యొక్క సహజమైన కారకత్వాల యొక్క ప్రభావాన్ని కూడా అక్కడ అమలు చేయాలి. వయసుకు తగినట్టుగా దానికి సంబంధించిన అంశాలని అక్కడ ప్రస్తావన చేయాలి. అలాగే చతుర్థ స్థానం వీడికి ఇక్కడ ఇల్లు కట్టుకునే యోగం ఉంది అనకూడదు. ఒక్కొక్కసారి వాడు చిన్నపిల్లవాడు అయినప్పటికీ కూడా వాడి పేరు మీద తాతగారో లేకపోతే తండ్రో ఒక వీలునామా ఒక గృహానికి సంబంధించి రాయొచ్చు కూడా. ఒకసారి అవకాశాలు వస్తాయి. వాడు చిన్నపిల్లాడు అయినప్పటికీ కూడా 4 ఏళ్ల పిల్లాడికి వాళ్ళ నాన్నగారు ఒక బిల్డింగ్ వాడికి రాసేయచ్చు గిఫ్ట్ కింద, లేకపోతే వీలునామా రాయొచ్చు. ఏదైనా భయకంపితుడే భవిష్యత్తు మీద భయం వచ్చి పిల్లాడి పేరు మీద ఆస్తి రాసి ఉండొచ్చు. అలాంటి అవకాశాలు రావచ్చు. కానీ ఇల్లు కట్టుకుంటాడు అని మాత్రం చెప్పకూడదు. ఆ సందర్భాన్ని అట్లా అన్వయం చేయాలి. అదే రీతిగా చతుర్థ స్థానం కాబట్టి వీడికి విద్య మీద ఇంత చిన్న వయసులోనే కాస్త బుద్ధి వికాసం పెరుగుతుందనేటువంటి అన్వయం చేయాలి చతుర్థ పంచమ భావాల యొక్క కలయిక దృష్ట్యా. ఇట్లాగే ఆ గ్రహాలకు సంబంధించిన కారకత్వాలను కూడా మనం అమలు చేసుకుంటూ ముందుకు వెళ్తాం. అలాగే నివసేతాం యత్యజేన తావుభౌ ధర్మకర్మణో ఏకత్ర అన్యతరో అపి వసేచ్ఛిత్ యోగకారకం అని చెప్పుకున్నాం. అంటే ఈ యొక్క ధర్మ కర్మాధిపతులు అంటే నవమాధిపతి దశమాధిపతి ఒకళ్ళింట్లో ఒకళ్ళున్నా అంటే పరివర్తన అంటారు. లేదా ఇద్దరూ కలిసి నవమంలో ఉన్నా ఇద్దరూ కలిసి దశమంలో ఉన్నా చాలా విశేషమైనటువంటి రాజయోగాన్ని ఇస్తారయ్యా అని చెప్పాడు. ఎందుకంటే లక్ష్మీ స్థానం త్రికోణం స్యాత్ కేంద్రస్థానం వైష్ణవం తేషాం సంయోగ మాత్రేణ చక్రవర్తి నరో భవేత్. కేంద్ర కోణాధిపతులు కేంద్రాధిపతులు విష్ణు స్థానం కింద కేంద్రస్థానాలని, కోణస్థానాలని లక్ష్మీ స్థానం కింద. ఈ లక్ష్మీ విష్ణువు ఇద్దరు కలిస్తేనే కదా రాజయోగం. అలా కలిసినప్పుడు చక్రవర్తి అయ్యే యోగాలు ఉన్నాయా అని చెప్పుకుంటూ వచ్చాడు. ఇటువంటి ప్రస్తావనలన్నింటినీ కూడా దృష్టిలో పెట్టుకుని ఆయా దశలు అంతర్దశలకి ఫలితాంశాలని నిర్ణయం చేసుకుంటూ వెళ్ళాలి. ఇక్కడ ఆధిపత్యాలు ఇచ్చే జాతకేంద్రికంతా కూడా ఈవెంట్లని సూచించదు. మొదటి నుంచి చెప్పుకున్నాం ఇప్పటిదాకా. పంచమాధిపతి యోగిస్తాడు, నవమాధిపతి యోగిస్తాడు, లగ్నాధిపతి యోగిస్తాడు, చతుర్థాధిపతి శుభగ్రహం అయితే యోగించదు, పాపగ్రహం అయితే యోగిస్తుంది. ఇట్లా చెప్పుకుంటూ వచ్చాం. అంతేగాని
యోగంలో ఏ ఫలితాలు ఇస్తాయి చెప్పలా ఇప్పటిదాకా. జాతక చంద్రిక అంతే. ఆ యొక్క బృహత్పరాశరి హోర యోగకారకాధ్యాయంలో కూడా ఇలాగే చెప్పుకుంటూ వస్తాడు. ఇది యోగిస్తుంది, యోగించదు. అది తెలిస్తే ఈ దశాంతర దశ యోగిస్తుంది, యోగించదని చెప్పడానికి అవకాశం వస్తుంది. ఆ దశాంతర దశల గురించి ఇప్పుడు చెప్పుకుంటూ వస్తున్నాడు వరుస క్రమంలో జాతక చంద్రికలో. ఈ సందర్భంలో భాగంగా యోగం అంటే ఏ విధంగా ఇస్తాడు? చదువిస్తాడా, పెళ్ళి ఇస్తాడా, ఉద్యోగం ఇస్తాడా, వ్యాపారం ఇస్తాడా, అవయోగం అంటే ఇల్లు అమ్ముకునే ఏర్పడిస్తాడా, తండ్రి పోయే అవకాశం ఇస్తాడా అవయోగాల్లో? ఇది ఎట్లాగా వర్గీకరణ చేయడం అంటే ఆ యొక్క కారకత్వాలని మనం అక్కడ ప్రవేశపెట్టి ఆ యొక్క ప్రస్తావన తీసుకురావాలి. ఏదో నవమాధిపతి, వ్యయాధిపతి సంబంధించిన దశలు అంతర్దశలు వస్తున్నాయి. వాళ్ళు చెడు స్థానాల్లో ఉన్నారు, అవయోగాలు చేసే స్థితిలో ఉన్నారు. అది మనం ఈ పైన సూత్రాల ద్వారా గుర్తించినప్పుడు ఆ నవమాధిపతి పితృస్థానాధిపతి, అలాగే భక్తికి కూడా ఆయన అధిపతి, వ్యయంతో ముడిపడి ఉంది. ఆ యొక్క ఆధిపత్యాలు స్థితిరీత్యా బలాలు మనం ఉత్తరకాలమతంలో శ్లోకాలు చెప్పుకున్నాం కదా గతంలో. ఆ శ్లోకాలను ఆధారం చేసుకుని ఆ యొక్క బలమైన స్థితి, అలాగే పితృకారకుడైన రవి యొక్క స్థితిని దృష్టిలో పెట్టుకుని ఈ రవికి నవమస్థానానికి వ్యయస్థానానికి ముడిపెట్టి ఆ దశ అంతర్దశలతో కనుక సంబంధాలు కనుక ఉంటే తండ్రికి ఏదైనా గండం వచ్చే అవకాశం ఉందని చెప్పి సూచించాలి. అదే నవమస్థానం పుణ్యస్థానం కాబట్టి నవమాధిపతి గురువు వ్యయాధిపతి యొక్క దశలు అంతర్దశలకి సంబంధించి ముడిపెట్టి అప్పుడు వీడికి పుణ్య వ్యయం జరిగే అవకాశం ఉంది. వీడు కాస్త ఈ సందర్భంలో దేవుడు అంటే భక్తి లేకుండా, నమ్మకం లేకుండా తన యొక్క స్వేచ్ఛా ప్రవర్తనతో ముందుకు వెళ్ళే అవకాశం ఉంది అనేటువంటి ఫలితాంశాలని మనం ముడిపెట్టి చెప్తూ ఉండాలి. త్రికోణాధిపయోర్మధ్యే సంబంధో ఏన కేనచిత్ కేంద్రాధిపస్య బలినో భవేద్యది సయోగకృత్ అంటాడు. ఇక్కడ మరి కేంద్రాధిపతికి నవమ పంచమ కోణాధిపతుల యొక్క నడుమ ఎవరితో అయినా సరే సంబంధం కనుక ఉంటే, స్థానాదృష్టి సంయోగం వీటిలో ఏదైనా సరే సంబంధం కలిగితే కనుక ఆ కేంద్రాధిపతి రాజయోగాన్ని ఇస్తాడయ్యా అన్నాడు. అంటే రెండు కోణాధిపతుల మధ్యలో కనుక కేంద్రాధిపతి కనుక అక్కడ ఉంటే మరి ఆయన కూడా రాజయోగాన్ని ఇస్తాడు అని చెప్పేసి దాని గురించి చెప్పుకుంటూ వచ్చాడు. ఇక్కడ త్రికోణాధిపతుల యొక్క మధ్యలో ఉంటే కనుక దీన్ని సంబంధం చేసే ముందుకు వెళ్తే ఇంకా దశాంతర దశలో ఇంకా చాలా విశేషాలు చెప్పుకుంటూ ఉంటాడు. దశాస్వపి భవేత్ యోగ ప్రాయశో యోగకారిణో దశాద్వయీ మధ్యగత తదయుక్షుభకారిణాం. జాతక చంద్రిక 18వ శ్లోకంలో యోగకారకుడు కాకుండా మరి ఎవరైనా ఒక గ్రహం యోగకారకుడు కాదు, అయితే ఆయనకి రెండు వైపులా దశలు అంటే ఆ గ్రహానికి సంబంధించిన దశ వస్తోంది. దానికి ముందున్న దశ యోగ దశే, తర్వాత ఉన్న దశ యోగ దశే. మరి దశాస్వపి భవేద్ యోగ ప్రాయశో యోగకారిణో దశాద్వయీ మధ్యగత. ఆ రెండింటి దశల యొక్క మధ్యలో ఉన్నాడు కాబట్టి వాడు ఖచ్చితంగా ఏం చేస్తాడంటే యోగకారకుల దశ మధ్యలో ఉన్నాడు కాబట్టి ఆయన యొక్క భుక్తి అంతర్దశ వచ్చినా ఆయన యొక్క దశ వచ్చినా కానీ ఇబ్బంది పెట్టడయ్యా, యోగప్రదంగానే ఉంటాడు అని. దానికి జాతక చంద్రికలోనే వావిళ్ళు వారి పుస్తకంలో కర్కాటక లగ్నం మీద ఉదాహరణ చేశాడు. కర్కాటక లగ్నానికి కుజుడు సహజంగా మరి యోగం అనుకున్నాం కదండి మొన్న. కుజస్య కర్మనేతృత్వ ప్రయుక్త శుభకారిత త్రికోణస్యాభినేతృత్వే నకర్మేషత్వమాత్రత అని చెప్పాడు కదా. ఆ కుజుడికి దశమాధిపత్యం వచ్చినంత మాత్రాన యోగం కాదయ్యా, అక్కడ పంచమాధిపత్యం కూడా వచ్చింది, అందువలన ఆయన యోగిస్తున్నాడు అని చెప్పుకుంటూ వచ్చాడు కదా. అలాగే మరి ఇక్కడ గురువు నవమాధిపతి ఉన్నాడు. ఏమని చెప్పాడు? కేంద్ర త్రికోణ నేతారో దోషయుక్త ఉపస్వయం ఉన్నాడు కదా. వాళ్ళు స్వయంగా దోషులు అయినప్పటికీ కూడా ఆ కుజుడు గురువు ఇద్దరు కూడా యోగకారకులు ఉన్నారు కాబట్టి కోణాధిపత్యంతో ఈయన నవమ ఆధిపత్యంతో గురువు, దశమాధిపత్యంతో కుజుడు ఇద్దరు యోగంగా ఉన్నారు కాబట్టి ఆ మధ్యలో వచ్చేటువంటి రాహు దశ ఉందే, రాహు యోగ అవయోగ అనేది ఎట్లా పెట్టినా కానీ ఆ దశ వచ్చినప్పుడు మాత్రం రెండు యోగకారకులైనటువంటి దశల మధ్యలో ఉన్నటువంటి రాహు దశ కూడా యోగాన్ని ఇస్తుంది అనేటువంటిది ఆయన చక్కగా ప్రత్యేకం చూపించుకుంటూ వచ్చాడు. యోగకారక సంబంధాత్ పాపినో విగ్రహాస్వత తత్తద్భుక్తి అనుసారేణ దిశేయురు యోగికం ఫలం. ఇప్పుడు 3, 6, 11, 8 ఇట్లాంటి 12 ఈ స్థానాలు పనికిరామని చెప్పాడు కదా. ఇక స్థానాధిపత్యాలు మంచివి కాదని చెప్పాడు కదా. పైనుంచి శ్లోకాలు మనం చదువుకుంటూ వస్తే సర్వే త్రికోణ నేతారో గ్రహ శుభఫలప్రదాహ దగ్గర నుంచి మొదలెట్టుకుంటూ వస్తే మరి 3, 6, 11 మొట్టమొదటి చెప్పాడు. త్రిషడాయానాం ఇది పాపఫలప్రదాహ అని 3, 6, 11. అలాగే వ్యయాధిపత్యం మరి అష్టమాధిపత్యం అన్నీ కూడా పాపగ్రహాలు
ఇవి రాజయోగానివ్వు, పాపగ్రహాలు అని చెప్పుకుని వచ్చాడు. అయితే రాజయోగాన్ని ఇచ్చేటువంటి గ్రహాలు ఏమైనా కనుక ఉంటే వాటితో ఈ పాపగ్రహాలు కనుక బలంగా ఉండి, ఆ శుభగ్రహాలు బలంగా ఉండి ఈ పాపగ్రహాలతో కనుక దృక్ సంబంధ సాహచర్యాలు కనుక ఉంటే మరి ఆ దశలు అంతర్దశలు వచ్చినప్పుడు రాజయోగం చేస్తారు కానీ చెడు చేయరయ్యా అని చెప్పి తత్తద్భుక్తి అనుసారేణ దిశేవి యోగకంఫలం యోగకారక సంబంధాత్ పాపినోపి గ్రహాస్పద పాపిన అపి పాపులైనప్పటికీ కూడా యోగకారక సంబంధాత్ యోగకారకులైన గ్రహాలతో కలిసిన కారణంగా, సంబంధం అంటే స్థితి యుతి వీక్షణ. కానీ అండి కాలామృతంలో ఇక్కడ ఏం చెప్పాడంటే 3, 6, 8, 12 స్థానాలు చెప్పాడు. రిప్పాష్టారిగతస్య రాశిరస్తద్భేషయుగ్ దృష్టభం భ్రష్టం స్యాత్ క్రమశః అని చెప్పాడు. 6, 8, 12 స్థానాలతో సంబంధమే పనికిరాదు. ఆ ఇంట్లో ఉండడంతో చెప్పుకుంటూ వచ్చి క్రమంగా అదే కాలామృతంలో కొన్ని శ్లోకాల దగ్గర 6, 8, 12 స్థానాల్లో ఉంటే కనుక అని చెప్పాడు. ఇది మనం గతంలోనే ఆ శ్లోకం మీద ఒక విశ్లేషణ చేసాం. ఎందుకంటే ఆ స్థితి సంబంధంగా మనం ఫలితాలు చెప్పాల్సిన సందర్భం వచ్చినప్పుడు దీని మీద మనం గతంలోనే మాట్లాడుకున్నాం. ఆధిపత్యాలు, వాటిల్లో ఉండడాలు, ఆ గ్రహాలతో సంబంధాలు ఇవి అనుకూలించేటువంటి ఫలితాంశాలు కాదు అన్నట్టుగానే మనం గతంలో చెప్పుకున్నాం. అటువంటి సందర్భంలో కాలామృతాన్ని ఏదైతే శ్లోకాలు చెప్పున్నాయో ఈ శ్లోకాలనే చాలామంది గ్రంథకర్తలు చాలా గ్రంథాల్లో మరి దీన్ని తీసుకున్నారు ప్రజలోకి. నీచస్థాశ్చ పరాజితాస్త్వరిగత పాపేక్షదాక్రాంతయం మధ్యస్థానగతాశ్చ వక్ర వికల స్వర్భాను సంసర్గకా భావాంతస్థితకేచరాశ్చ విబలాష్టరిపాధిపా అంటూ చెప్పుకుంటూ వచ్చాడు. మరి దాన్నే ఇతర గ్రంథకర్తలు కూడా మరి ఒప్పుకున్నారు. పరాశరుడు మాత్రం ఇక్కడ ఈ యోగకారక సంబంధాత్ పాపినోపి గ్రహాస్పద తత్తద్భుక్తి అనుసారేణ దిశేవి యోగికం ఫలం అంటూ ఇట్లా పాపగ్రహాలకి సంబంధించిన ఆధిపత్యాలు వచ్చినప్పటికీ కూడా బలవంతులైనటువంటి ఈ యొక్క యోగాన్ని ఇచ్చేటువంటి గ్రహాలు ఎవరైతే ఉంటారో వాళ్ళతో సంబంధం కలిగినప్పుడు తత్తద్భుక్తి అనుసారేణ వాళ్ళ యొక్క భుక్తుల యొక్క అనుసారంగా ఈ యొక్క ఫలితాంశాలు కూడా యోగంగానే వస్తాయా, అవయోగాలు ఇవ్వవు అన్నట్టుగా చెప్పుకుంటూ వచ్చాడు. ఇది కేంద్ర త్రికోణే వా నివసేతాంతమో గ్రహో నాథే నాన్యతరస్యైవ సంబంధాద్ యోగకారకో. కేంద్రాలందు ఉండే గ్రహములకు కోణాధిపతుల యొక్క కోణంలో ఉండేటువంటి కేంద్రాధిపతుల యొక్క సాహచర్య దృక్యోగ సంబంధములు కలిగి ఉన్నట్లయితే అట్టి కేంద్ర కోణాధిపతుల యొక్క స్థానాల్లో ఆ కేంద్ర కోణాధిపతులు ఉండను. రాహుకేతులు మాత్రం ఆ కేంద్ర కోణాల్లో ఎచ్చట ఉంటారో వాళ్ళ యొక్క ఫలితాలు ఇస్తారని చెప్పేసి చెప్పుకుంటూ వచ్చాడు. ఇది కేంద్ర త్రికోణేవ నివసేతాంతమో గ్రహం, కేంద్రంలో ఉన్నారు రాహుకేతులు, వాళ్ళ ఫలితాలు ఇస్తారు. కోణంలో ఉన్నారు, వాళ్ళ ఫలితాలు ఇస్తారు. ఈ శ్లోకానికి యద్యద్భావగతో వాపి యద్యద్భావే సంయుతో అనే శ్లోకానికి కొంచెం సయోధ్య సాధారణ స్థాయిలో సామాన్యంగా రెండింటికి కూడా పొందడం ఒకటేగా ఉంటుంది. దీని యొక్క వివరాన్ని మనం రేపటి రోజు చూద్దాం. స్వస్తి.